చిన్నోడా పెద్దోడా అందరూ ఇక్కడికి వెంటనే రండ్రా. నేనింత గొంతు చుంచుకొని అరుస్తూ ఉంటే ఎవరికి వినిపించడం లేదా? అందరూ వెంటనే రావాలి. అందరూ ఇక్కడికి వచ్చి చావండ్రా. రండి. ఎక్కడ చచ్చారా? ఏంటిది? అమ్మగారికి ఉన్నట్టు పూర్గా వచ్చినట్టుంది. నిమ్మకాయ తీసుకెళ్ళాలి. అమ్మగారు శాంతం శాంతం. మీ ఒంట్లో దూరింది ఎవరో చెప్పండి. ఈ నిమ్మకాయతో కొట్టి తరిమేస్తా. దయ్యమా పిశాచా భూతమా? నేను ఇంట్లో వాళ్ళని పిలుస్తుంటే నా ఒంట్లో ఎవరో దూరారని ఎక్స్ట్రాల్ చేస్తావేమిట్రా? దవడ మీద కొట్టారంటే దిష్టి బొమ్మ అయిపోతావు యాదవా. వెళ్ళి అందరిని పిలు. ప్రస్తుతం మా ఎగ్జిక్యూటివ్ వేరొక కాల్లో బిజీగా ఉన్నారు. దయచేసి మీరు ఒక 5-6 గంటల వరకు నిరీక్షించండి. ధన్యవాదములు. నాకు తెలీదు. ఎవరేం పనిలో ఉన్నా నాకు సంబంధం లేదు. అందరూ ఉన్న పడాన్ని ఇక్కడ ఉండాలి. దిస్ ఇస్ మై ఆర్డర్. ఆర్డర్ ఆర్డర్. ఏమైంది? పట్టపగల ఏమన్నా పేడ కల కన్నావా? కలేనండి. నా కళ్ళను వెంటాడుతున్న కళ. నన్ను నిద్రపోనీయకుండా నాతో పాటు కబడ్డీ ఆడుతున్న కళ. ఏంటమ్మది? నా పెళ్ళైనట్టు కల వచ్చిందా? 3 అడుగుల మరుగుజ్జుకైనా పెళ్ళవుతుంది గాని తల్లో గుజ్జు లేనోడివి నీకెలా పెళ్ళవుతుందిరా? ఈ జన్మలో పెళ్లి కాదు. అమ్మా పెద్ద అలా చెప్పించుకో. ఇంతగా పీడకల కథ ఏంటండి? పీడకల కాదురా, రికార్డ్. గిన్నిస్ రికార్డ్. అడిగిపోయిన రికార్డులో ఉన్న పాట నొచ్చు కానీ నీకు గిన్నిస్ రికార్డులో పేరెక్కే యోగం లేదే. దయచేసి మమ్మల్ని పీడించుకో. మీరు అసలు నా మొగుడేనా? ఆడదంటే వాషింగ్ మిషన్ కాదండి, ఇడ్లీ కుక్కర్ అంతకన్నా కాదు, ఇల్లు తుడిచే చీపురు కాదు. మాకు ఆశయాలున్నాయి, జీవితాశయాలున్నాయి. అవును, ఒంటి నిండా ఆయాసమే. రేయ్ గజబిజి, తొక్కేస్తాను. తప్పైపోయింది అమ్మగారు. ఏదో మీ ఒంటి నిండా ఆశయం అనబోయి ఆయాసం అన్నాను. స్పెల్లింగ్ మిస్టేక్. అమ్మా ఓ మంచి అమ్మ. నీ ఆశ చాలా గొప్పదే కానీ ఆగిపోయావేరా? చెప్పు. ఎవరెస్ట్ శిఖరానికి ఎవరు కూడా ఇన్నిసార్లు పడిపోలేదమ్మా. ప్రతిసారి నువ్వు రికార్డులోకి ఎక్కుతానంటాం, పడిపోవడం. ఈ వయసు ఇన్నిసార్లు పడ్డం మంచిదో చెప్పు. షాపింగ్ పిచ్చోళ్ళని చూశాను, నగల పిచ్చోళ్ళని, ఆఖరికి మేకప్ పిచ్చోళ్ళని కూడా చూశాను. కానీ రికార్డ్ పిచ్చిదాన్ని మాత్రం మిమ్మల్ని చూస్తున్నాను. నేను పిచ్చిదాన్నా? అవును, నాకు పిచ్చే. ఈ పిచ్చితోనే ప్రపంచ రికార్డులోకి ఎక్కుతాను. పిచ్చికి పరాకాష్ట అంటే ఇదే. ఇంతకీ ఎలా ఎక్కుతామ్మా? ఒంటి మీద నగలేసుకొని ఒక దుబాయ్ సేట్ కూతురు ఫేస్బుక్ లోకి ఎక్కిందిరా. అంతకంటే ఎక్కువ వేసుకొని నేను గిన్నీస్ బుక్ లోకి ఎక్కేస్తాను. అయ్యగారు అయ్యగారు, అమ్మగారు రికార్డు చూడుకుని మీరు చావడానికి వీల్లేదంటే. మీ నాన్న కట్నంగా ఏం పెద్ద నగర షాప్ ఇవ్వలేదు. వేలుకో కొంగురం, చేతికో గొడుగు ఇచ్చారు. ఫ్లాష్ బ్యాక్ మాత్రం మర్చిపోకు. బీరువాలో 7 వారాల నగలున్నాయి. చిన్న కోడలు నగలున్నాయి. పెద్ద కోడలు వస్తుందని దానికి నగలు చేయించావు. ఇవన్నీ వేసుకుంటాను. అవి తూకం సరిపోయిందా? సరే సరే, లేదంటే 10 కేజీల నగలు కావాలి. అవేమో రైతు బజార్లో దొరికే వంకాయలు కాదే. కేజీలు తీసుకోవడానికి నగలు. మీరేం చేస్తారో నాకు తెలీదు. ఇల్లమ్మండి, కారమ్మండి, ఊరి మీద పడి దోచుకురండి. నాకు రికార్డ్ కావాలి 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 అంతే. ఒంటి మీద నగలు దిగేసుకుని కాదే, ఏకంగా ఒంటినే పెంచే. అదైతే మీ బాడీకి చాలా ఈజీగా ఉంటది. లేడీ బాహుబలి రికార్డు బద్దలైపోవాలంతే. రేయ్, నా బాడీ మీద జోకులేస్తే నువ్వు డెడ్ బాడీ అయిపోతావు. రంగనాయకి నా నగలు, నీ నగలు అన్ని అన్ని పట్టుకురా. మీ నగలైతే తీసుకొస్తాను అత్తయ్య, నాకు మాత్రం ఇవ్వను. రంగనాయకి, నీకు అత్త ఎక్కువ నగలు ఎక్కువ? నగల రేటే ఎక్కువ. రేయ్ చిన్నోడా, నీ పెళ్ళాం ఏముంటుందో చూస్తున్నావా? అమ్మా అది దాని నగలు ఎందుకమ్మా? నగలు కుంభకోణం జరిగిందని వాళ్ళ నాన్న కుంభకోణం నుంచి వచ్చేస్తాడు. పెద్ద పంచాయతీ పెట్టేస్తాడు. పంచాయతీ పెట్టినా సరే, పార్లమెంట్ లో పెట్టినా సరే, అన్ని నగలు నాకు కావాల్సిందే. రికార్డులోకి నేను ఎక్కాల్సిందే. నేను ఇవ్వను. ఇది నా ఆఖరి కోరిక. అమ్మగారు, అంటే ఈ కోరిక తిరగని మీరు
సోదేవా. అమ్మా నగల గురించి తప్ప దేని గురించి అని మాట్లాడు, రికమెండేషన్ చేస్తాను. అంటే ఈ అమ్మ మాటకే జవదాడుతున్నావా? అమ్మ కాళ్ళ దగ్గర స్వర్గం ఉంటదిరా. మరి నాన్న కాళ్ళ దగ్గర జాన్వన్ లుంగి గుడ్డ ఉంటుంది. నానా లుంగి ఎత్తుకోడుగా. ఒరే పెద్దోడా, ఆ. నీ పెళ్ళానికి చేయించి నగలు పట్టుకురా. ఇది నగలు ఎలా ఏదో నేను చూస్తాను. తమ్ముడు ఎట్లను నేను ఎట్లాను. అంటే తమ్ముడు పుట్టక ముందే నేను నీకు అమ్మనయ్యానురా. నీ కడుపును పుట్టిన పాపానికే కదా నిన్ను వరిస్తూ అమ్మాని విడుస్తాంది. ఇది నాట్ ఎనఫ్. ఏమండి వీళ్ళిచ్చేది ఏంటండి? అయినా వీళ్ళని అడుక్కోవడం ఏంటి? మీరివ్వండి. ఇస్తాను. పిచ్చెక్కి నువ్వు ఇలా పీడుస్తుంటే విడాకులు ఇచ్చేస్తాను. షష్టి పూర్ తర్వాత విడాకులు ఇస్తే అది కూడా ఒక రికార్డ్ అవుతుంది గారు. ఇచ్చేయండి, ఇచ్చేయండి. ఆపండి, ఆపండి. మీరెవ్వరూ నా వాళ్ళు కాదు. మీరందరూ కలిసి నా రికార్డును చూడాలనుకోవడం లేదు, నా శవాన్ని చూడాలనుకుంటున్నారు. నాకు అర్థమైంది. అలాగే కానివ్వండి. తప్పుగా అమ్మా 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 ఏవే ఉసే రాక్షసి, ఎలాంటి అగాత్యం చేసుకోకే. అమ్మ బయటికి రామ్మా. అత్తయ్య తలుపు తీయండి అత్తయ్య. అమ్మా డోర్ ఓపెన్ చేయమ్మా. ఏవే విశాలాక్షి, అమ్మగారు మీ రికార్డ్ నెరవేరలేదని ప్రాణాలు తీసేసుకుంటారా? ఇది చాలా దారుణం అమ్మగారు. మీ చావుకి కారణమైన ఆ గిన్నిస్ బుక్ మీద కేసు పెట్టి మీ ప్రేతాత్మకు మీ ఆత్మకు శాంతి చేకూరేలా చేస్తాను. ఇప్పుడు 2 నిమిషాలు మౌనం పాటిస్తానే. ఎవరు? అమ్మగారు అప్పుడే మీరు ప్రేతాత్మైపోయారా? ఇంకొకసారి నా ఫోటోకి బొట్టు పెట్టి దండేసావంటే నీ తలకాయ తీసేసి దిష్టి గుమ్మడికాయ కట్టినట్టు గుమ్మానికి వేలాడ కడతాను. అంత పని చేయకండి అమ్మగారు. అంతవరకు తెచ్చుకోవద్దు. అందరూ వినండి. నా ఒంటి మీద మెరుస్తున్న బంగారం మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను గిన్నీస్ రికార్డులోకి ఎక్కకుండా సరే నారాయణ, నీ ఫోన్ ఎత్తలేదని తెలియని నంబర్ నుంచి చేస్తే ఎత్తుతాననుకున్నావా? అప్పు ఇచ్చిన వాడు నీకే ఇన్ని తిరుగుతాడుంటే నాకెన్నుండాలరా? తెలియని నంబర్ నుంచి నువ్వే కాదురా, నరేంద్ర మోడీ చేసిన ఎత్తను. అప్పు అనేది సముద్రం అయితే అందులో తిరిగే చేపనరా నేను. నన్నెవరూ పట్టుకోలేరు. నోబడీ కెన్ రీచ్ మీ. వచ్చింది ఎవరై ఉంటారు? ఎవరో శ్రీమతి గారు, ఎవరో వచ్చారు, వెళ్ళి చూడండి. ఎవరు వచ్చుంటారు? వచ్చిందెవరు? ఎవరన్నా శ్రీమతి గారు, ఎవరో వచ్చారు, వెళ్ళి చూడండి. కాంతం, నీకేంటి మాయరావు? నువ్వు వెళ్ళి తీయచ్చుగా. అది కాదు కాంతం, అప్పుడు వాళ్ళేమోనని అనుమానంగా ఉంది. అయితే నేనే సమాధానం చెప్పాలా?
జలసాలు చేసేది నువ్వు, సమాధానం చెప్పాల్సింది నేనా? వెళ్ళి తీ. ఎలా? అది కాదు కాంతం, అమ్మో ఇది పెళ్ళం కాదండి, పక్కలో పళ్ళు. వస్తున్నా. నారాయణ గారు, నారాయణ గారు, ఏయ్. నీ అప్పు పువ్వుల్లో పెట్టిస్తాను, దయచేసి ఇలా ఇంటికి రాకండి. పువ్వుల్లో పెట్టిస్తానని చెప్పి ప్రతి నెల మా చెప్పుల్లో పూలు పెడుతున్నావు. ఈ రోజు వడ్డీతో సహా డబ్బులు కట్టకపోతే నీ శవం రైలు పట్టాల మీద తేలుతుంది. రైలు గుద్దితే చచ్చావని న్యూస్ లో వస్తుంది, మా మీద అనుమానం రాకుండా ఉంటుంది. అన్నా వీడు ముక్కు చెక్కితే మామూలుగానే ఎవడు గుర్తుపట్టాడు, రైలు పట్టాలు తాకెందుకన్నా డీజిల్ బొక్క. ఏయ్ బొగ్గు, మా వాళ్ళు చెప్పింది నిజమేరా. పైసలు ఇస్తావా, ముక్కు చెక్కేయమంటావా? పైసలా, పంచనామానా? నువ్వే డిసైడ్ చేసుకో. నారాయణ, దరిద్రం నా నెత్తి మీద సిల్క్ స్మిత్ లాగా బ్రేక్ డౌన్ చేస్తుంటే నీకు కనిపించడం లేదా? రోడ్డు మీదకి వెళ్ళి టీ తాగడానికి కూడా నా దగ్గర చిల్లర లేదు. అచ్చా, అన్నా వీడిని ఇలా కాదు, బతికుండగానే పోస్ట్ మార్టం చేసి కళ్ళు కిడ్నీలు అమ్మేద్దాం, సగమైన రికవరీ అవుతుంది. ఒరే అంత పని చేయకురా. ఈ మధ్య నా కళ్ళకు జాండీస్ వచ్చేసింది, కిడ్నీలో రాళ్లున్నాయి, గుండెకు చిల్లు పడింది, ఊపిరితిత్తుల్లో పగెక్కువైపోయింది. నేను పనికి రానురా. మరి ఇంకే ధైర్యంతో అప్పు చేసావురా? అప్పు చేయడానికి కావాల్సింది ధైర్యం కాదు, దరిద్రం. ఇంటి మీద అప్పు, కారు మీద అప్పు, మాట్లాడే ఫోన్ మీద అప్పు, చూసే టీవీ మీద అప్పు, అంతెందుకు నడిచే చెప్పుల మీద అప్పు, పరుసున్న ప్రతి జేబుకి అప్పు ఉందిరా. కొత్తగా నేనేమి పుట్టించలేదు. నువ్వు ఇలాంటి డైలాగ్ లేవు చెప్తావనే డెమో కిట్ తో సహా వచ్చావురా. డెమో కిట్ అదేంటి? అన్నా బాక్స్ ఓపెన్ చేయరా. ఇవన్నీ ఏంటి? చెప్తే నీకు అంత ఈజీగా అర్థం కాదురా. ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి రా. అరే బొగ్గు, డెమో ఎలా ఉందిరా మాది? నాయలు, ఓరి దేవుడు, గుల్లబడి చేస్తున్నారు కదరా. వస్తే వీళ్ళు ఇక్కడ కుమ్మేస్తారు, వచ్చి కాపాడు. ఏంటది? ఫిల్టర్ కాఫీ నీకు కాదులే, వీళ్ళ కోసం తీసుకోండి. వస్తే ముగ్గుండు పట్టుకొని కుమ్మేస్తుంటే తీరుబడిగా కాఫీలు పట్టుకొస్తావా? నువ్వెక్కడ దొరికావే? తప్పు చేసిన వాళ్ళనైనా వదిలిపెట్టొచ్చు గాని అప్పు చేసిన వాళ్ళని మాత్రం వదిలిపెట్టకూడదు. చిన్న పిల్లాడినైతే చేతి మీద కొట్టాలి, నీలాంటి దున్నపోతుని ఒళ్ళంతా కుళ్ళబడవాలి. అప్పుడే నువ్వు దారికొస్తావు. అన్నా, మీరు ఇంకో రౌండ్ స్టార్ట్ చేయండి, నేను ఇంకో రౌండ్ కాఫీ తీసుకొస్తా. చెల్లెమ్మా, ఏంటన్నయ్యా? నాకు షుగర్ ఉందమ్మా, ఈసారి షుగర్లెస్ తీసురా. సరే అన్నయ్య. కాఫీతో పాటు బిస్కెట్లు కూడా. ఏయ్, ఏంట్రా చూపు? వీడికి ఇంకా మనం ఇచ్చింది సరిపోలేనట్టుంది, ఇంకో రౌండ్ వేసుకోవాలా? వద్దురా, వద్దురా, వద్దురా. ఆపండ్రా. ఒక సచ్చినోళ్ళారా, చేతులు పడిపోను, నా కళ్ళు కిడ్నీలు పనికి రావని సౌండ్ బయటికి రాకుండా కుమ్ముతారా? మీరు ఎక్కడ ట్రైనింగ్ పొందారా? దీనికి అన్ని మెలికలు తిరిగిపోతావేంద్రా బొగ్గునాయాల. ఇది ట్రైలర్ మాత్రమే, సినిమా చాలా ఉంది. నీకు 48 గంటలు టైం ఇస్తున్నాను. ఈలోపు వడ్డీతో సహా మొత్తం డబ్బులు కట్టావో సరే, లేదంటే గొంతు కోసి గూడ్సు బండ్లు పడేస్తే గుడివాళ్ళ పోయి పడతావు. మాది కుడివాడ కాదు, విజయవాడ. శవాన్ని తగలేయడానికి ఏ ఊరైతే ఇంద్రా? అమ్మా, చెల్లెమ్మను చూసి ఆఖరి ఛాన్స్ ఇస్తున్నా. ప్రాణాలు కాపాడుకో, అర్థమైందా? అర్థమైంది. అలాగే బాయ్స్, ప్యాకప్.
వచ్చిన వాళ్ళు ముట్టుకుంటే మర్చిపోయి మొహాన్ని మొత్తం చెక్కేశారు కదరా. గ్లామర్ మొత్తం పోయింది. అమ్మలమ్మడ అమ్మా. రేపు సాయంత్రానికల్లా 5 లక్షలు 5 లక్షలు కావాలి. రాత్రికి రాత్రి క్రికెట్ మీద బెట్టింగ్ కాయాలా, రేసు గుర్రాల మీద కాయాలా, ఏటీఎం కొట్టుకు రావాలా, సినిమా స్టార్ అయిపోవాలా. సినిమా హీరో అయ్యే ఛాన్స్ ఉంది కానీ 50-50 100% ఛాన్స్ ఉండే పని చేయాలి. ఏం చేసినా సరే రాత్రికి రాత్రే చెయ్యాలి. ఏం చెయ్యాలి దేవుడా? ఒరే మన్మథరావు, సాకిరేవు బండకేసి బాధిన నీ బుద్ధి మారదురా. నీ బుద్ధి ఇంత హాయ్ డార్లింగ్. నువ్వా? కాంతో, నాకన్నా ముందు నువ్వెప్పుడు వచ్చావే? ఇంత టెన్షన్ లో కూడా నీకు ఇదేం మైరోగం? అప్పేలా తీర్చాలా ఆలోచించాల్సింది పోయి సైట్ కొట్టడానికి ఎవరు దొరుకుతారా అని వచ్చావా? అటు ఇటు కాకుండా తలకాయ వెనక్కి తిప్పేస్తా. క్షమించవే, పొరపాటు అయిపోయింది. నువ్వంటే తెలియక సారీ. నన్ను సైట్ కొడితే తప్పులేదురా, ఇంకొకరిని కొడుతున్నావుగా. నిన్ను కాకుండా ఇంకెవరిని చూడకూడదా? చూస్తే చంపేస్తావా? అలాంటి ఆలోచనలు వస్తే పీక పీకి చంపేస్తా. అబ్బా కంటూ వదలవే. అమ్మా, అప్పులు వాళ్ళ చేతిలో నుంచి చావచ్చు గాని ఆడదాని చేతిలో తెస్తే చరిత్రే ఉంటది. ఛీ, నీ బతుకు చెడ. చిట్ట కాగితాలకు కూడా చరిత్ర ఉంటుందా? రేపు సాయంకాలానికల్లా అప్పు కట్టి పరువు కాపాడుకున్నావా సరే, లేదంటే వాళ్ళు కాదు నేనే నిన్ను చంపేస్తా. స్కూల్ వెళ్తాను. కుక్క బుద్ధి. ఛీ! అమ్మా, అబ్బా, కత్తితో వస్తావా బుల్లెట్ తో వస్తావా అన్నట్టుంది నా పరిస్థితి. అయ్యా దేవుడా, నాకు వేరే ఆప్షన్ లేదు. నువ్వే దారి చూపించాలి. మన్మథరావు, ఏం చేస్తున్నావు? మన్మథరావు, అమ్మా, ఇంత పెద్ద మనిషి పిలుస్తుంటే కనీసం తల తిప్పి చూడవేంటే? మన్మథరావు, మలుపా? బాబా, బలుపు కాదు మలుపు. హెడ్ యూ టర్న్ చేస్తుంటే స్టక్ అయిపోయింది. అదే విషయం. అది సరి చేయడం అంటే నాకు చిటికలో పడయ్యా. చూడు, క్షణంలో మయమైపోతే. చూడు బాబా, బాబా, క్లియర్ అయిపోయింది బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా. మళ్ళీ సెట్ చేసావు బాబా. నీ హెడ్ సెట్ అయింది కానీ మా ఆవిడ పిచ్చే ఇంకా సెట్ అవ్వలేదు. మీ ఆవిడ నేను సెట్ చేస్తాను కదా. అదే అదే ఆ ప్రాబ్లం క్లియర్ చేస్తాను కదా. అసలు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. ప్రాబ్లం ఏమిటంటే నా శవాన్ని చూడాలనుకుంటున్నాను. గిన్నిస్ బుక్ రికార్డు పిచ్చితో ఒడ్డు నిండా నగలు దిగేస్తుంది. తీమంటే కరుస్తున్నాయి. ఇంకా 10 కేజీలు కావాలంట. నువ్వన్న మీ అక్కయ్యకి నచ్చ చెప్పయ్యా.
రోజులు అసలే మంచి కావు. మా ఇంట్లో అన్ని నగలున్నాయని అందరికి తెలియడం మంచిదా చెప్పు. నీకు మాత్రం మంచిది కాదు, నాకు మాత్రమే మంచిది. అబ్బబ్బబ్బబ్బబ్బా, అది నగలు ఎక్కువగా ఉంటే ఎక్కడైనా బ్యాంక్ లాకర్ లో పెట్టుకుంటారు, ఇంట్లో పెట్టుకుంటారా? బాబా విశాలాక్షి అక్క కుర్చీ నేను కుదురుస్తాను కదా, రేపు ఉదయానికల్లా మీ నగలు మీ ఇంట్లో ఉండవు. అంటే అది బ్యాంక్ లాకర్ లో జాగ్రత్తగా పెట్టిస్తాను అంటున్నాను. ఆహా, రేపు పొద్దున వరకు ఎందుకు, ఆ పని ఏదో ఇప్పుడే పూర్తి చేసి పుణ్యం కట్టుకో. అలాగే. రా రా మనం రావు రా. బాబా రా వెళదాం.